చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు మహాలయ పక్షాలు ఎందుకు చేసుకుంటారు, ఈ మహాలయ పక్షాల్లో చేసుకుని వాళ్ళు మహాలయ అమావాస్య రోజు ఒక్కరోజు చేసుకున్న అదే ఫలితం పొందవచ్చు అని అంటుంటారు. ఎందుకు ఈ అమావాస్య రోజు ప్రత్యేకించి మహాలయ అమావాస్య రోజే చేయాలి ఇటువంటి కార్యక్రమాలు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మహాలయ పక్షాలు అని, మహాలయ పక్షాల్లో చేయలేకపోయినా ఈ 15 రోజుల్లో ఆఖరణ మహాలయ అమావాస్య రోజు కనుక చేస్తే అంతే ఫలితం పొందుతాము అని చెప్పి అంటుంటారు. అసలు ఎందుకని ఈ పిండ ప్రదానాలు ఇలాంటివన్నీ మహాలయ అమావాస్య రోజే చేయాలి? ఏంటి అసలు విశిష్టత ఆ రోజుకి? ప్రధానంగా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది మన ప్రతి వ్యక్తి యొక్క జన్మ సార్థకతని పొందేటువంటి ప్రయోజనాన్ని సూచించేటువంటి మార్గంగా ఈ వీడియో ఉండబోతుంది. కాబట్టి ఆశాంతం ఈ వీడియోని వీక్షించండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా చక్కగా అన్నీ నివృత్తి చేయబడతాయి ఈ వీడియోలో. 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది అన్ని విషయాల కంటే కూడా అత్యంతమైనటువంటి యోగదాయకమైన విషయం. ఇక మనం గమనించుకున్నట్లయితే మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలమ్మ. అసలు భాద్రపద పౌర్ణమి తదనంతరం భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి మొదలుకొని భాద్రపద అమావాస్య వరకు ప్రతిరోజు పిండ ప్రదానము, తర్పణము, స్వయం పాకము ఇవన్నీ కూడా చేయమని శాస్త్రం చెప్పింది. అయితే కొంతమంది సాంప్రదాయ కుటుంబంలో తమ తండ్రి గారు తల్లిగారు చనిపోయినా తండ్రి గారికి మాత్రమే పెట్టమని శాస్త్రం. ఎందుకంటే తండ్రి గారికి పెడితే తల్లి వస్తారు, చనిపోయిన సోదరులు వస్తారు, సంతానం వస్తారు. ఎవరైనా తండ్రి గారికి సంబంధించి పెడితే ఆ యొక్క కుటుంబంలోనే వాళ్ళందరూ వస్తారు. మామూలు రోజుల్లో ప్రత్యేకించి చనిపోయిన తల్లి తిథికి తండ్రి తిథికి పెడితే ఈ యొక్క పితృపక్షాలలో తండ్రి తిథికి పెడితే సర్వమైనటువంటి అందరికీ వస్తుందని శాస్త్రం. కాబట్టి ప్రత్యేకమైన తిథి రోజున కూడా తండ్రికి పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు రోజులు బాగా దగ్గరగా వచ్చేసేసాయి. పితృపక్షాల్లో అమావాస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయానికి ఇప్పటికీ కూడా చాలామందికి ఈ యొక్క అవకాశం లేకుండా పోయింది. అసలు పితృపక్షాలలో పిండ ప్రధాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమం తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలు, లేదా భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం, ఆకలి దప్పుల కోసం ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం కనీసం ఈ యొక్క పితృపక్షాల్లోనైనా చేయమని చెప్పబడి ఉంది. ఎందుకు చేయాలి, అసలు చేయాల్సిన అవసరం ఏముంది? బ్రతికున్నప్పుడే చాలా గొప్పగా చూసుకుంటే సరిపోతుంది కదా, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఏముందని చాలామంది వీక్షిస్తుంటారు. చాలామంది మనసులో అనుకుంటుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, తల్లిదండ్రులమ్మ వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోలేం. ఎందుకనంటే తల్లి చేసే సేవ అసామాన్యమైనటువంటిది. మనం ఘాటుగా చెప్పాలి అనంటే మన పని మనం చేసుకోగలిగేటువంటి స్థితి వచ్చేంత వరకు తల్లి మనకు సేవలు చేస్తుంది. మరి అటువంటి సేవ ప్రేమతో చేస్తుంది. నాకేదో వీడు భవిష్యత్తులో పెరిగి పెద్దయి నాకు ఇంట్లో కూర్చోబెట్టి తినబెడతాడు అనే లాభంతో చేయదు. నా కడుపున నా సంతానం అని చెప్పి ప్రేమ చేసి ఆ తల్లి సేవ చేస్తుంది. ఆ తల్లి రుణాన్ని ఎలా తీర్చుకోగలుగుతాం? తండ్రి సేవ కూడా చాలా గొప్పదమ్మా. కనిపించని ప్రేమ తండ్రిది. నాకు ఐఫోన్ కావాలి నాన్న, బైక్ కావాలి నాన్న, నాకు మంచి కాలేజీలో సీట్ కావాలి నాన్న అంటే ఆ తండ్రి ఎలా కష్టపడుతున్నాడో, అప్పు తెస్తున్నాడా, ఇంకే రకమైన కష్టపడుతున్నాడో తెలియదు. కానీ కొడుకుకు బిడ్డకి అడిగిన విధంగానే వెంబడి తెచ్చిస్తున్నాడు. కాబట్టి అటువంటి తండ్రి ప్రేమని నువ్వు ఎలా తీర్చుకోగలుగుతావు? కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీ తల్లిదండ్రులని వాళ్ళు బ్రతికున్నంత వరకు మీరు వాళ్ళ రుణాల్ని తీర్చుకోలేరు. ఎందుకంటారా? తండ్రి అభిమానస్తుడు. తనకేదైనా అవసరం వస్తే తాను సంపాదించుకున్న సొమ్ములోనైనా కానీ, లేదా తనకొచ్చే పెన్షన్లోనైనా కానీ ఖర్చు పెట్టుకొని తన భార్యకి తనకి ఖర్చు పెట్టుకుంటాడు తప్ప, అరే నువ్వు పెంచి పెద్ద చేశాను నిన్ను
కాబట్టి నువ్వు ఇంతటి వాడవయ్యావు అంటే నేను చేయబట్టే అని చెప్పి నా అవసరానికి ఒక 10,000 ఇవ్వరా, ఒక 1,00,000 రూపాయలు ఇవ్వరా అని చెప్పి అడగడు. అభిమానస్తుడు. కాబట్టి తాను బ్రతికున్నంత వరకు తన భార్యకి, తనకి, తన తర్వాత తన భార్యకి కూడా తన సంపాదించిన సొమ్ములోనే ఖర్చులు వెళ్ళదీసుకోమంటాడు తప్ప దేహి అని కొడుకు దగ్గర చాచి ఎరగరు తల్లిదండ్రులు. అంతటి గొప్పవాళ్ళు. పెట్టడమే తెలిసినటువంటి తల్లిదండ్రులు తీసుకోవడం తెలవదమ్మా. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా చెడ్డ సంతానం ఉంటుంది కానీ చెడ్డ తల్లిదండ్రులు ఉండరు. దొంగ కూడా తన కొడుకుని బిడ్డని మంచిగానే చూసుకుంటాడు. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే అవకాశం వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద చేసుకునేటువంటి పిండ ప్రధాన కార్యక్రమం. కాబట్టి పిండ ప్రధాన కార్యక్రమం తప్పకుండా చేయాలి. అసలు వాళ్ళు ఏ సంవత్సరం, ఏ నెల, ఏ మాసము, తెలుగు మాసం ఇంగ్లీష్ కాదు, ఏ మాసము ఏ తిథి రోజున, పౌర్ణమి తర్వాతన అమావాస్య తర్వాతన చనిపోయారో తెలుసుకుని ఆ తిథి వచ్చిన రోజున సాంప్రదాయ కుటుంబస్తులు అనగా యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ ఇలా యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వాళ్ళు అన్నప్రసాదంతో పిండ ప్రదానం చేస్తారు. యజ్ఞోపవీత తెలియని వాళ్ళ కోసమే ఈ యొక్క పితృపక్షాలు పెట్టింది. కాబట్టి అమావాస్య రోజున తెలియని వాళ్ళు, ఏ తిథి రోజున ఎప్పుడు పోయారో తెలియని వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజున పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు, స్వయంపాక దానం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలమ్మా. ఓకే. అయితే గురువుగారు ఏ పని చేయాలన్నా అది శుభకార్యమైనా సరే, ఏ కార్యమైనా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇది మాకు ఆచారం లేదు అని చెప్పి. ఈ పిండ ప్రదానం విషయానికి వస్తే కూడా కొంతమంది ఇది మాకు అసలు మా ఇంట్లో లేదు, మా ఆచారం కాదు, లేకపోతే మాకు వంతన లేదు, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. అలా నమ్మే వాళ్ళు ఓన్లీ స్వయం పాకం ఒక్కటి ఇస్తే సరిపోతుందా? అంతటి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ ఏంటంటేనమ్మా, ఆకలి దప్పులు మనలాగానే గతించినటువంటి ఆత్మలకు ఉంటాయి. సో ఇక్కడ తన కుటుంబంలో తన వారసుడు, తన కొడుకు తల్లిదండ్రుల కోసం విడిచబడేటువంటి పిండ ప్రదానాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పుణ్యఫలాన్ని తీసుకుని నరకలోకంలో బాధపడుతున్నటువంటి వాళ్ళ ఆత్మకి కొంత శాంతి కలుగుతుంది. స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా పుణ్యఫలం పెరిగి ఎక్కువ కాలం అక్కడ ఉండగలుగుతారు. అంటే సుఖభోగాలు అనుభవిస్తారు. కాబట్టి మాకు ఆచారం లేదు అని చెప్పడానికి లేదమ్మా. దానికి ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది, ఒక గైడ్ లైన్స్ ఉంటాయి మానవ జీవితానికి. ఆ గైడ్ లైన్స్లో చెప్పబడి ఉంది ఏంటంటే యజ్ఞోపవీత ధారణ ఉన్నవాళ్ళు అన్నప్రసాదంతో పిండ ప్రదానం చేయాలి. యజ్ఞోపవీత ధారణ లేని వాళ్ళు, మిగతా కులస్తులు ఖచ్చితంగా బియ్యం పిండితో కానీ, గోధుమ పిండితో కానీ, యవల పిండితో కానీ, మినప పిండితోనైనా కానీ ఈ యొక్క పిండ ప్రదానము తర్వాత తర్పణాది కార్యక్రమాలు, స్వయంపాక దానం ఎలాగో బ్రాహ్మడింట్లో భోంచేయడు కాబట్టి స్వయంపాక దానం చేయమని చెప్పింది. రాముడు కూడానమ్మా తండ్రి మరణించాడని భరతుడు చెప్పి తెలిస్తే తక్షణమే సచేలముగా అనగా ఉన్న కట్టుబట్టలతో తలమించి భార్యాభర్తలు ఇద్దరు లక్ష్మణుడితో సహా స్నానం ఆచరించి తన ఇంట్లో అప్పటికప్పుడు ఉన్నటువంటి తెలకపిండి ఉంది, ఆ తెలకపిండితో పిండ ప్రదానం అప్పటికప్పుడు చేశాడు. అది ధర్మం. తెలియదు అప్పటి వరకు తండ్రి చనిపోయాడని. తెలిసిన వెంబడే పిండ ప్రదానం చేయాలి. మరి రాముడు ఆచరించాడు కదా. మరి రాముడి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మరి రాముడి ఆచారం, అది ఆచారం ఉంటేనే చేశాడా? శాస్త్రం చెప్పింది కాబట్టి చేశాడు, ధర్మం చెప్పబడింది కాబట్టి చేశాడు. కృతజ్ఞత. తల్లిదండ్రులకి నువ్వు ఇచ్చే రుణం ఇదేనమ్మా. ఇప్పుడు చనిపోయిన తిథి రోజున బ్రాహ్మడికి వస్త్రదానం చేస్తారు, కొంతమంది ఆచారం ఉంటుంది. ఈ వస్త్రదానం చేయగానే చనిపోయిన తండ్రికి ఏమైనా బట్టలు వచ్చేసేస్తాయని అంటారు. వాస్తవాన్ని గమనించాల్సింది ఏంటంటే ఈ పిండ ప్రదానం కానీ, స్వయంపాక దానం కానీ, వస్త్రదానం కానీ, ఏవైనా కొన్ని వస్తువులు అనేటువంటివి దానం చేస్తారు, షోడశ దానాలు. ఈ దానాలలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే మరణించిన వాళ్ళు మళ్ళీ జన్మించక తప్పదు. వాళ్ళు ఎక్కడ జన్మ ఎత్తినా వీళ్ళు సంవత్సరంలో ఒకరోజు చేయడం వల్ల జన్మ ఎత్తినటువంటి వాళ్ళకంటే పితృదేవతల కాలానికి మన కాలానికి తేడా ఉంది. 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకొక పగలు, మనకు 6 నెలలు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి ఒక రాత్రి. కాబట్టి సంవత్సరంలో ఒకరోజు చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడైతే జన్మెత్తుతారో ప్రతి సంవత్సరం అన్నపానాదులకి లోటు లేకుండా, ప్రతి సంవత్సరం కూడా కట్టుబట్టలకి లోటు లేకుండా వాళ్ళు జన్మ ఎత్తిన ఏ కుటుంబంలో ఎక్కడ పుట్టింటారో తెలియదు. పునర్జన్మ అయితే ఉంది కదమ్మా, చాలామంది ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ జన్మ ఎక్కడెత్తుతారో అక్కడ వాళ్ళకి అన్నపానాదులకి కట్టుబట్టలకి లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది. ఇది సూత్రము. కాబట్టి ఇది చేయవలసినటువంటి ధర్మం అమ్మ. అయితే ఇప్పుడు స్వయం పాకం అని మాట్లాడుకున్నాం కదా గురుగారు, ఏమి ఇవ్వాలి అసలు స్వయం పాకంగా? స్వయంపాక దానములో ప్రధానముగా మనకు తోటకూర. ఎందుకని ప్రత్యేకంగా తోటకూర? తోటకూర అని ఎందుకని అన్నారంటే ఆకుకూరలో చాలా మంది అనేకం ఇస్తారు, కానీ శాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటి తోటకూర, కాయగూరల్లో బెండకాయ, దొండకాయ, అరటికాయ,
ఇవి గడ్డల్లో కందగడ్డ ఇవ్వవచ్చు, ఆలుగడ్డలు ఇస్తుంటారు, టమాటాలు ఇస్తుంటారు, ఇవి ఇవ్వకూడదు శాస్త్రం ప్రకారం. అలాగే ఆవాలు, జీలకర్ర, గళ్ళ ఉప్పు, బెల్లము, పాలు, పెరుగు, నెయ్యి, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవ్వకూడదు, ఎండు మిరపకాయలు ఇవన్నీ ఇవ్వచ్చు, ఖర్జూరము, తమలపాకులు, వక్కలు, అలాగే ఈ సంబంధించినటువంటి వస్తువులు, కొన్ని ఇంట్లో ఉపయోగపడేటువంటి వస్తువులు, ఆవు నెయ్యి, నూనె, ఇట్లాంటి పదార్థాలు బ్రాహ్మణుడి ఇంటి యొక్క దాంట్లో వస్తువుకి ఉపయోగించుకునేటువంటి వస్తువుల్ని ఇవ్వవచ్చమ్మా. ఇంకా చెప్పబడి ఉంది ఏంటంటే ఒక 3 వస్తువులు కనుక ఖచ్చితంగా పెడితే 1000 రకాలైనటువంటి కూర, ఆకుకూరలు, కాయగూరలు పెట్టిన ఫలితం వస్తుంది. ఏమావేనంటే నల్లేరు, పనసకాయ, తర్వాత కాకరకాయ. నల్లేరు అంటే నల్లేరు మీద నడక అని అంటుంటారు కదా. ఎందుకంటే నల్లేరు అనేది వృక్షము. అవి మనకు దేంట్లో వాడతారనంటే ఈ నరాలు గట్టి పడడానికి, ఎముకలు గట్టి పడడానికి వాడతారు. అవి తింటే గనక నర వ్యవస్థ చాలా మంచిగా అవుతుంది, ఎముకలు కూడా తొందరగా అతుక్కుంటాయి. కాబట్టి నల్లేరు అని చెప్పబడి ఉంది. కాడల్లాగా ఉంటుంది ఆ నల్లేరు కాయకూర. తర్వాత కాకరకాయ, పనసకాయ, ఈ 3 వస్తువులు కనుక ఇచ్చినట్లయితే, మళ్ళీ గుమ్మడికాయ కూడా ఇవ్వవచ్చు, 1000 రకాల కూరగాయలు ఇచ్చినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. ఓకే. అయితే గురుగారు, ఇందాక మీరు రాముడు, సీత ఇద్దరు తన తండ్రి మరణ వార్త తెలియగానే పిండ ప్రదానం చేశారు అని చెప్పన్నారు. అంటే అక్కడ సీతాదేవి కూడా పిండ ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్నారా? కార్యక్రమంలో పాల్గొనడం అంటేనమ్మా, ఇక్కడ చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే ఆడవాళ్ళు చేయొచ్చా అంటుంటారు. ఆడవాళ్ళు చేయకూడదు. ఇక్కడ వాస్తవానికి శాస్త్ర ప్రకారము చాలా మంది ఏంటంటే రాజకీయ నాయకురాలు ఎవరో తన తల్లి తండ్రి చనిపోతే తనే తల కొరివి పెట్టింది, దాన్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది చేస్తున్నారు. కానీ శాస్త్రం ప్రకారం ఏంటంటే స్త్రీకి ఈ యొక్క అంత్యేష్టి కర్మలకి అధికారము లేదు. అంత్యేష్టి కర్మలు అంటే చనిపోయిన తర్వాత చేసేటువంటి కర్మలకి, పిండ ప్రదానానికి అర్హత లేదు. కాకపోతే స్త్రీ ప్రాముఖ్యత ప్రతి దాంట్లో మన ఆచారంలో ఉందమ్మా. ఇక్కడ మగవాడు తన తల్లికి కానీ తండ్రికి కానీ పిండ ప్రదానం చెయ్యాలి లేదా పితృ కార్యక్రమాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు భార్య చక్కగా స్నానం ఆచరించి మడిబట్ట కట్టుకొని ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఫోటో దగ్గర దీపారాధన చేసిన తర్వాత మాత్రమే భర్తకి పిండ ప్రదానం చేసే అర్హత లభిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే మగవాళ్ళు కూర్చొని పిండ ప్రదానాలు ఇవన్నీ చేస్తుంటారు, కానీ తప్పది. భార్య, కోడలు ప్రధాన పాత్రధారి కాబట్టి కోడలు దీపారాధన చేసిన తర్వాతనే పిండ ప్రదానం చేసే అర్హత కొడుక్కొస్తుంది. అంత పర్యంతం రాదు. అది చేసినా పితృదేవతలు స్వీకరించరు. అందుకనే స్త్రీకి ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చారు. పిండ ప్రదానం చేయకూడదని చెప్పినా ఆమె మొదలు పెడితేనే ఈయనకు అధికారం వస్తుంది. ఇక్కడ స్త్రీకి కూడా సమాన అర్హత ఇచ్చినట్టే కదా. అవును అవును అది. ఓకే. అయితే గురుగారు, ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రత్యేకించి ఆడవాళ్ళకి వీలు పడని ఆ 4 రోజులు ఏదైతే ఉందో అటువంటి సిచ్యువేషన్లో కనుక ఉంటే ఇంట్లో ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు అంటారా? చేయకూడదమ్మా. ఎందుకంటే ఇక్కడ స్త్రీ అంటే భార్య చేసేటువంటి పిండ ప్రదానం చేసేటువంటి కర్త ఎవరైతే ఉంటారో, యజమాని ఎవరైతే ఉంటారో అతని భార్య గనక బహిష్ఠురాలు అయితే అప్పుడు ఈ రజస్వల నియమం ఉంటుంది కాబట్టి, ఋతుక్రమం ఉంటుంది కాబట్టి పనికిరాదు. మరి ఒకవేళ ఆ రోజు పనికిరాని పక్షంలో, కుదరలేదు ఆ రోజు చేయడానికి పనికిరాదన్నారు, అలా ఉంటే మరి మళ్ళీ ఏ రోజున చేస్తే ఇంతటి పుణ్యం పొందే అవకాశం ఉంటుంది? వాస్తవమేనా? ఇప్పుడు ఎందుకంటే చాలామందికి ఆ యొక్క రోజున ఈ యొక్క అమావాస్య, భాద్రపద అమావాస్య వస్తుంది, ఆ రోజున చేసుకోలేరు, కొన్ని కారణాల వల్ల చేయలేరు. మరి అటువంటప్పుడు ఎలా? ఇప్పుడు రజస్వల అయినటువంటి ఋతుమతి అయినటువంటి ఆడవాళ్ళు ఉండడం వల్ల చేసుకోలేరు, బిజీ స్కెడ్యూల్లో ఉండడం చేసుకోలేరు, అనారోగ్యం వచ్చి చేసుకోలేరు, అయ్యో మా నాన్నకు చేసుకోలేకపోతేనే, మా అమ్మకి చేసుకోలేకపోతేనే బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే పితృదేవతలు ఈ భాద్రపద మాసం పాడ్యం నుంచి మొదలుకొని ఆ వారసుడి ఇంటి ముందర గుమ్మం దగ్గర ఎప్పుడు పిండ ప్రదానం చేస్తాడా, ఎప్పుడు తర్పణాలు వదులుతాడా, ఆ పుణ్యఫలాన్ని ఎప్పుడు తీసుకొని పోయి ప్రశాంతంగా ఉందామా అని చెప్పి ఎదురు చూస్తుంటారు. ఎప్పటి వరకు ఎదురు చూస్తుంటారట? ఆశ్వీజ మాసం అమావాస్య వరకు ఎదురు చూస్తుంటారట. కాబట్టి ఆశ్వీజ అమావాస్య రోజునైనా కానీ ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం చేసిన వాళ్ళకి ఈ పితృపక్షాల్లో చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజున చాలా మంది చేసుకోలేరు. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం మన పీఠం ఆధ్వర్యంలో జరపబడుతుంది.
అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఓకే గురువుగారు, ప్రత్యేకించి మనకు ఆ రోజు నిత్యం దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. మరి ఆ రోజు చూసుకుంటే మహాలయ అమావాస్య పితృ కార్యక్రమాలకి చాలా ప్రసిద్ధి పొందిన రోజు. మరి నిత్య దీపారాధన ఆ రోజు చేయడానికి అవకాశం ఉంటుందంటారా? అసలు చేయొచ్చు అంటారా? యథావిధిగా మనం చేసుకునేటువంటి నిత్య కార్యక్రమ నైమితిక కార్యక్రమాలకి ఎటువంటి లోటుపాట్లు చేయకూడదమ్మా. ఖచ్చితంగా ఆ రోజున ఇంట్లో దీపారాధన పొద్దున్నే దీపారాధన చేసుకొని నిత్యం పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకోవచ్చు. కానీ ఇంటి ముందర ముగ్గు వేయకూడదు. పిండ ప్రదానం చేసేటప్పుడు ఇంటి ముందర ముగ్గు వేయకూడదు. ముగ్గు వేసామంటే దేవతాశక్తి వస్తుంది. ముగ్గు వేయలేదు అంటే పితృ కార్యక్రమం జరుగుతున్నట్టు అర్థం. పూర్వకాలంలో యతులు, సన్యాసులు, భిక్షగాళ్ళు, వారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వారాల అబ్బాయి అని అంటుంటారు కదా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంట్లోకి ప్రవేశించాలంటే ముందు ముగ్గు వేశారా లేదా అని చూసుకునేవాళ్ళు. ముగ్గు వేస్తే వాళ్ళ ఇంట్లో మంచి శుభకార్యంగానే ఉంది అని తెలుసుకొని ఆ ఇంటికి భిక్షకు వెళ్ళేవాళ్ళు. ముగ్గు వేయలేదు అంటే వాళ్ళ ఇంట్లో ఈరోజు ఏదో పితృకార్యం ఉంది కాబట్టి మనకు అర్హత లేదని చెప్పి పక్కింటికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ముగ్గు ఆ రోజున వేయకూడదు. ఇంట్లో పిండ ప్రదానం చేసేటట్టయితే ఆ అక్టోబర్ 2వ తారీఖు రోజున ఇంటి ముందర ముగ్గు వేయకూడదు. నియమం ప్రకారం ఇంట్లో దేవతార్చన, దేవతా పూజలు అన్నీ నిత్య దీపారాధనలు చేసుకొని తర్వాత చేసుకోవచ్చు ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమాలన్నీ. ఓకే గురుగారు, ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించిన మనం ఏమి ఇవ్వాలనుకున్నా కూడా కృతజ్ఞత రూపంలో తర్పణాలు, పిండ ప్రదానం. అయితే చాలామంది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వారి ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఫోటోల ముందర వారికి నచ్చిన పదార్థాలు వండి పెట్టుకొని అలా చేస్తూ ఉంటారు. నిజంగా చనిపోయిన వాళ్ళకు మనం భోజనం రూపంలో పెట్టింది వాళ్ళకు అందుతుందంటారా? ఫలితం ఉంటుందంటారా దానివల్ల? ఇక్కడ వాస్తవానికి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే చాలామందికి విధి విధానాలు ఎలా చేసుకోవాలి పిండ ప్రదాన కార్యక్రమం అనేది తెలియకపోవడం వల్లనే. అంటే ఇది ఎలా ఉంటుందనంటే మన ఇంట్లో గులాబ్ జాములు, జిలేబీలు చేసుకొని ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టి బాగున్నాయా చూడండి, రుచి చూడండి, వాసన ఎలా ఉందనంటే ఫ్రాగ్రెన్స్ వస్తుందా? అలాగే చనిపోయిన వాళ్ళ ఫోటో ముందర వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు పెట్టి ఇలా చూపించేసేసుకొని మనం తింటే మనం ఎంజాయ్ చేయడం కోసం తిన్నట్టుగానే ఉంటుంది తప్ప ఆయనకు చెందదు, తల్లిదండ్రులకు చెందవు అవి. మరి ఏం చేయాలి? ఎలా చేయాలి నియమం అని ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి కుటుంబాలు ఆమశ్రాద్ధం అని ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఏం చేయాలనంటే ముందుగానే బ్రాహ్మణుని మాట్లాడుకోవాలి. మాట్లాడుకుని మా ఇంట్లో ఈ అమావాస్య రోజున కార్యక్రమం చేస్తున్నాం, పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు చేయించడానికి రండి అని చెప్పి మాట్లాడుకుంటే బ్రాహ్మణులు వస్తారు. ఖచ్చితంగా పిండ ప్రదానాలు, తర్పణాలు చేయాలి. పిండ ప్రదానంలో భాగంగా ముందుగా గణపతి పూజ చేస్తారు. గణపతి పూజలో శుభ సంకల్పం, పితృదేవతలకు సంబంధించిన సంకల్పం జరిగిన తర్వాత ఇవన్నీ కూడా దక్షిణ దిక్కుగా ఫేస్ పెట్టాలి. ఫేస్ పెట్టి ఈ యొక్క దర్భలలో పిండ ప్రదాన కార్యక్రమం, తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలు మరణించినటువంటి వాళ్ళ పేరున పిండ ప్రదాన కార్యక్రమం మొదలు ఆ యొక్క కార్యక్రమం పెట్టడానికి బ్రహ్మదండం అధికార యోగ్యత అనేటువంటిది బ్రాహ్మణుడు మంత్రం ద్వారా ఇప్పిస్తాడు. ఆ అధికారం రాగానే పిండ ప్రదానం చేయొచ్చు. తర్పణాది కార్యక్రమాలు నల్ల నువ్వులు నీళ్ళలో వదిలిపెట్టి తర్పణాది కార్యక్రమాలు ఇలా చేతిలో వేసుకొని ఈ బొటన వేలు ద్వారా తర్పణాలు వదలాలమ్మా. ఇది విధానం అసలు యాక్చువల్గా. కాబట్టి ఈ విధానం అనేటువంటిది పాటించాలి. ఈ విధంగా చేసిన తర్వాత బ్రాహ్మడికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్వయం పాక వస్తువులు ఇవ్వాలి. ఇచ్చే మీకు అవకాశం ఉంటే, శక్తి ఉంటే వస్త్రము, చెప్పులు, గొడుగు ఇవన్నీ కూడా దశదానాల్లో వచ్చేటువంటివి కాబట్టి ఇవి ఇవ్వవచ్చు. ఇవ్వకపోయినా పర్వాలేదు. అయితే అందరికీ శక్తి ఉండదు కదా, ఇవన్నీ కూడా చేసుకునే శక్తి అందరికీ ఉండదు. చాలా మందికి బీదవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి శక్తి ఉన్నా కష్టంగా ఉంటుంది. కొంతమందికి బ్రాహ్మడు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే మీ అంతట మీరుగా చక్కగా సంకల్పం చేసుకొని గణపతి పూజకి నమస్కారం చేసుకొని సంకల్పం చేసుకొని నాకు బ్రాహ్మణి పెట్టుకునే శక్తి లేదు లేదా బ్రాహ్మడు లభ్యం కావట్లేదు, నేను మనస్ఫూర్తిగా నా యొక్క పితృదేవతల కోసం ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పి సంకల్పం చేసుకొని చక్కగా ఆ దర్భలు చక్కగా ఇట్లా పరుచుకొని ఆ దర్భల మీద పిండం అనగా బియ్య పిండితో కానీ, గోధుమ పిండితో కానీ, ఎవల పిండితో కానీ, మినపిండితో కానీ చేసిన పిండములు పెట్టుకొని ఆ యొక్క తండ్రి పేరు చెప్పి పిండం పెట్టడం. అలా తల్లి, తాత, నాయనమ్మ, ముత్తాత, ముత్తవ్వ, మేనమామ, మేనత్త, ఇట్లా భార్య వైపు మామయ్య, అత్తయ్య, మామయ్య తండ్రి, మామయ్య అమ్మ, మామయ్య తాత, మామయ్య నానమ్మ, ఇలా వాళ్ళకి పిండ ప్రదానాలు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇవన్నీ మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయాలమ్మా. తర్వాత ఈ యొక్క నీళ్లు, నల్ల నువ్వులు కలిపిన నీళ్లు తీసుకొని ఆ యొక్క స్పూన్తో చేతిలో వేసుకొని తండ్రి గారు అయితే తండ్రి గారి పేరు చెప్పి తర్పయామి తర్పయామి తర్పయామి
అని 3 సార్లు ఆ ప్లేట్లో వదలాలి. ఓకే. ఈ విధంగా ఎవరు చనిపోయారో వాళ్ళందరి పేర్లు ఇలా వేసుకొని ఈ బొటన వేలు గుండా ఇలా వెళ్ళిపోవాలి. అప్పుడే పితృదేవతలకి చెందుతుంది. అయితే ఇందులో స్టీల్ వస్తువులు, ఇనుప వస్తువులు వాడకూడదు. మట్టి పాత్రలు కానీ, రాగి పాత్రలు కానీ, వెండి పాత్రలు కానీ, ఇత్తడి పాత్రలు కానీ వాడవచ్చు. స్టీల్ వస్తువులు మాత్రం పితృ కార్యక్రమాల్లో వాడకూడదు. అది స్వయం పాకదానంలో గోంగూర ఇవన్నీ ఇస్తారు, కానీ స్వయం పాకదానంలో ఇట్లాంటివి ఇవ్వకూడదు. చెప్పిన విధంగా కొన్ని వస్తువులు ఇస్తే సరిపోతుందమ్మా. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పితృదేవతలకు సంబంధించిన ఈ కార్యక్రమాలన్నీ చేయకపోవటం వల్లే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాల సమస్యలు, పితృదోషాల వల్ల కలిగే సమస్యలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏం జరుగుతుంది అసలు చేయకపోతే? అసలు పిండ ప్రదానం చెయ్యకపోవడం అనేటువంటి దౌర్భాగ్యం ఇంకోటి లేదమ్మా. ఎందుకనంటే తల్లిదండ్రులు మనకు ఎవరో కాదమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటాం కదా. బ్రహ్మ తండ్రి, బ్రహ్మ సృష్టిస్తాడు, తండ్రి మనల్ని సృష్టించాడు కదా. తాత నిలబెడతాడు మనల్ని, వంశాన్ని నిలబెట్టుకుంటాడు తాత. కాబట్టి విష్ణుతో సమానం, ముత్తాత రుద్రుడితో సమానం. కాబట్టి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరో కాదు, మన తాత ముత్తాతలే, తండ్రి తాత ముత్తాతలే. కాబట్టి నా దృష్టిలో కాదు, ధర్మం దృష్టిలో చెప్తున్నానమ్మా. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పిండ ప్రదానం కానీ, తర్పణాది కార్యక్రమాలు కానీ, దానాది కార్యక్రమాలు చేయలేనటువంటి మగవాడు వాడు కొడుకే కాదు. వేమన పద్యం కూడా ఉంది కదమ్మా, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ, చెదల్ లాంటి వాడు. అటువంటి కొడుకు ధర్మం దృష్టిలో వ్యర్థుడు, హీనుడు, నీచాతి నీచమైన జీవితాన్ని గడిపే దుర్మార్గుడు. అటువంటి మంచితనం చేయాలనే సంకల్పం ఉన్నటువంటి కొడుకుకి సహకరించలేని భార్య ఉంటుంది కదా, ఆమె కూడా నీచురాలవుతుంది. ఎందుకనంటే ఈ రోజుల్లో భార్య సహకరిస్తేనే అన్ని పనులు చేయాలి కదమ్మా. పితృ కార్యక్రమాలకి, మామగారి కార్యక్రమాలకి, అత్తగారి కార్యక్రమాలకి కోడలు సహకరించాలి. కోడలు సహకరించకపోతే ఆ ఆడ జన్మే వేస్ట్ అమ్మా. ఎందుకు, ఇది నా అభిప్రాయం కాదు, ధర్మం దృష్టిలో చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకనంటే వాళ్ళు కని పెంచినటువంటి శరీరం, వాళ్ళ ఇచ్చినటువంటి ఆరోగ్యం, వాళ్ళు పెట్టిన పేరుతోనే మన ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. వారు చూపి మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి మార్గంలో ఎక్కడైనా వాళ్ళు స్వార్థంగా ఉన్నారా? తల్లిదండ్రుల కోసం నువ్వు ఇంత సంపాదించి, లక్షలు సంపాదించి ఎవరి కోసం ఈ డబ్బు కూడబెట్టేది? నువ్వు ధర్మంగా పాటించినప్పుడు నీకు పిండం పెట్టడానికి నీ కొడుకు వస్తాడా? నువ్వు పెట్టలేకపోతున్నావు, నీకు పిండం పెట్టడానికి నీ కొడుకు మాత్రం కావాలి, వాడికి మాత్రం మంచి బుద్ధులు నువ్వు పెట్టాలి కదా. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆరోగ్యమైన దేహంతో నువ్వు జీవిస్తున్నావు, వాళ్ళు ఇచ్చిన రూపం, వాళ్ళ రూపంతోనే కదా ఉన్నావు. అందుకనే నా కొడుకు అని ఇక్కడ గుండెల మీద పెట్టుకుంటాం, గుండెల మీద కొట్టుకుంటాం. అంతేగాని నా కొడుకని తలకాయలో, నా కొడుకని భుజాలు జబ్బలు, నా కొడుకని తొడలు తెరుచుకోం కదా. ఎందుకనంటే పురుషుడి యొక్క శరీరంలో సంతాన ధాతువు అనేది ఇక్కడ ఉంటుంది. ఆ సంతాన ధాతువు ద్వారా ఆ ధాతువు ఈ యొక్క అధోభాగంలో ప్రవేశించి, కణంలో ప్రవేశించి, పురుష కణం ద్వారా స్త్రీ యొక్క అండంలో ప్రవేశం చేస్తుంది. అందుకనే ప్రతి సందర్భంలో నా కొడుకని ఇక్కడ కొట్టుకుంటాం, ఇక్కడ ఉంటుంది సంతాన ధాతువు. కాబట్టి గుండెల మీద కొట్టుకునేటువంటిది, అంతగా ప్రేమ పెంచుకున్నటువంటి తల్లిదండ్రులకి నువ్వు బ్రతికుండంగా రుణం తీర్చుకోలేవు. ఈ పిండ ప్రదాన కార్యక్రమం ద్వారానే రుణం తీర్చుకునేది. కాబట్టి నిజంగా నా జీవితంలో చాలామందిని చూశాను, నియమ ప్రకారము తల్లిదండ్రుల సేవ చేసిన వాళ్ళు, అలాగే వాళ్ళ తదనంతరం పిండ ప్రదాన కార్యక్రమాలు నియమం తప్పకుండా చేసినటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అన్నిటికంటే మించి ప్రశాంతంగా జీవిస్తున్నారు. చాలా డబ్బు లేకపోయినా చాలామంది ప్రశాంతంగా ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పిండ ప్రదాన కార్యక్రమం, కోట్ల డబ్బు ఉంటాయి, కార్లలో తిరుగుతుంటారు, మిద్దెలు ఉంటుంటాయి, బంగారు ఆభరణాలు దిగేసుకుంటారు, కానీ రాత్రి అయ్యేసరికి ప్రశాంతంగా నిద్రపోలేరు. ఇంటి ముందర, కంటి ముందర ఎన్ని పదార్థాలున్నా తినలేరు. అందమైన వస్తువు, అందమైన మనుషులు పక్కన అనుభవించలేరు. ఇవన్నీ వాళ్ళ జీవితంలో దౌర్భాగ్యం ఎందుకు వస్తాయంటే పితృదేవతల యొక్క కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల. కాబట్టి ఎక్కడ పితృ కార్యక్రమాలు చేయరో పితృదేవతల శాపాలు తొలగుతాయి. తద్వారా వాళ్ళ జీవితంలో అనేక నష్టాలు వాళ్ళు చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి పిండ ప్రదానాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. పిండ ప్రదానాలు కంటిన్యూ చేసుకోదలిచిందే. మీకు శక్తి లేదు, మీకు అవకాశం లేదు, మీకు ఇక్కడ పిండ ప్రదానాలు చేసుకునే ప్రదేశం లేదు, ఎక్కడో దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నాం, మాకు చెయ్యాలనుంది కానీ మనుషులు ఎవరు లేరు, అటువంటి వాళ్ళకి ధర్మం ప్రకారం, నియమ ప్రకారం, శాస్త్ర ప్రకారం తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో
మరణించిన వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం మన పీఠం ఆధ్వర్యంలో పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నిజంగా పితృ కార్యక్రమాలు ఎందుకు చేయాలి ఈ 15 రోజుల్లో, ఈ పితృపక్షాల్లో, మహాలయ పక్షాల్లో అనే సందేహం ఒకటైతే, అసలు ఇవి చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, అసలు ఎందుకు చేయాలి, ఏంటి, ఈ డౌట్లు చాలా మందిలో ఉన్నాయి గురుగారు. ఈ ఒక వీడియోతో నిజంగా అన్ని సందేహాలు క్లియర్ చేసేశారు. ఇంకొకటి ప్రత్యేకమైన సందేహం ఏంటంటే, చనిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తారా అని చెప్పి చాలా మంది అంటుంటుంటారు. మరి మహాభారతంలో మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత వ్యాస భగవాన్ దగ్గరకు వచ్చి ఆ సైనికుల భార్యలందరూ కూడా వచ్చి గగ్గోలు పెట్టుకున్నారు. ఒక్కసారి మా భర్తలని మేము చూసుకుంటాం, మాకు ఆ అనుజ్ఞ ఇవ్వండి అని చెప్తే ఆయన తన యొక్క మంత్రశక్తితో చనిపోయిన తర్వాత ఎక్కడో స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నటువంటి భర్తలందరినీ కూడా ఒకరోజు వాళ్ళతో గడిపేందుకు అవకాశం ఇచ్చారు. చక్కగా భార్య భర్తలు ఆనందంగా ముచ్చట చెప్పుకుంటూ ఆ రోజంతా గడిచిన తర్వాత మళ్ళీ సూర్యోదయానికి మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ లోకానికి వెళ్ళడం జరిగింది. మరి చనిపోయిన సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అడిగిన కోరికను మంత్రశక్తితో వాళ్ళు ఏ విధంగా తీర్చగలిగారు? ప్రతి రూపము చనిపోయిన తర్వాత కూడా ప్రతి వాళ్ళకి రూపం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మంచి చెడు మనకు ఎలా ఉంటాయో పితృలోకం అనేది ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలకు తగ్గట్టుగా మంచి చెడు వాళ్ళకు ఉంటుంటాయి. కాబట్టి చెడు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ మంచి జరగాలంటే ఇక్కడ వారసులు పిండ ప్రదానాలు చేయాలి. మంచి ఉన్నవాళ్ళు ఇంకా మంచి జరగాలంటే కూడా ఇక్కడ వారసులు పిండ ప్రదానాలు చేయాలి. ఏ ఇంట్లోనైతే పిండ ప్రదానాలు చేయకుండా ఆగిపోతాయో వాళ్ళ ఇంట్లో వారసులు పుట్టరు, వాళ్ళ జీవితం అభివృద్ధి ఉండదు. పిల్లలు సంఘ విద్రోహకర శక్తులతో అయిపోయి జైలు పాలవుతుంటారు. ఇప్పుడు జైలు పాలైన కుటుంబాలు కావచ్చు, ఆటిజం భావాలతో పిల్లలు పుడుతున్నా కావచ్చు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అవుతున్నా కావచ్చు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు, అలాగే పురుష సంతానం లేని కుటుంబాలు కావచ్చు, డైవోర్సులు తరచూ అవుతున్న కుటుంబాలు కావచ్చు, పెళ్లి పెటాకులు లేకుండా మోడుగా బ్రహ్మచారిగా కన్యగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలలో, అలాగే మందులకు నయం కాని రోగాలతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు, ఇవన్నీ పితృ దోష ప్రభావాలనే వస్తాయి. కాబట్టి పితృ కార్యక్రమాలు ఆపకుండా నిర్విరామంగా తల్లిదండ్రుల కోసం సంవత్సరానికి ఒక 3-4 వేలు ఖర్చు పెట్టుకోలేరమ్మా. మనం బయటికి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి పదార్థం ఆర్డర్ చేసి నచ్చలేదని చెప్పి వదిలిపెట్టిన వస్తువు విలువ కాదు, మనం ఒక సంవత్సరంలో వేసుకునే బట్టల విలువ కాదు, మనం వేసుకునే షూస్ విలువ కాదు. అంతకంటే దిగజారిపోయారా తల్లిదండ్రుల యొక్క పరిస్థితి? నా దృష్టిలో తల్లిదండ్రుల గురించి పట్టించుకోనటువంటి కొడుకు వాడు కొడుకే కాదమ్మా, వాడు బ్రతికుండడమే అర్హత లేని మనిషి అని చెప్పడంలో ఏమాత్రం సందేహపడను. తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా, కోడలికైనా అత్తమామ తర్వాతనే ఎవరైనా. ఇదన్నీ కూడా మనకు ధర్మం చెప్పబడింది. ధర్మాన్ని పాటించడం అంతే తప్ప దీన్ని క్వశ్చన్ చేసే అధికారం కానీ ధైర్యం కానీ మనలాంటి మానవులకి లేదు. నిజంగా మీరు చెప్పిన మాట మాత్రం వాస్తవం గురుగారు. తల్లిదండ్రులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అదే భావనతో ఉంటే నిజంగా రకరకాల ఇబ్బందులు తల్లిదండ్రులను పెట్టే వాళ్ళు చూస్తున్నాం. అలాంటి ఇబ్బందులు అసలు జరిగేవే కాదు. చనిపోయిన తర్వాత సంగతి ఏమో కానీ బ్రతికుండగానే రకరకాల ఇబ్బందులు పెట్టి హింసించి ఎన్ని చూస్తున్నాం. నిజంగా అటువంటి వాళ్ళకు ఏదో ఒక శిక్ష అయితే ఖచ్చితంగా పడుతుంది. ఖచ్చితంగా పడుతుందమ్మా, అందులో ఏమాత్రం సందేహం లేదు. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.